ఉంది. పవన్ కళ్యాణ్ అంత కాకపోయినా ఆ రేంజ్ లో కాకపోయినా ఇప్పుడున్న యూత్ కి ఈ పరిస్థితికి ఇప్పుడు ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. సినిమాలో కొంత కామెడీ ఉంది. సినిమా పర్లేదు. ఫోటోగ్రఫీ బాగుంది. కొన్ని విషయాలు కొద్దిగా ల్యాగ్ అనిపించినాయి కానీ పర్లేదు. సినిమా మొత్తం బాగుంది. ఫైట్స్ పెద్దగా మనం ఆశించొద్దు. ఎందుకంటే యాంకర్ ప్రదీప్ కదా, అంత మాస్ హీరో కాదు. కొద్దిగా మన స్మూత్ ఫ్యామిలీ టైపు చూస్తే బాగుంటది ఈ సినిమా. అంటే ఈ స్టోరీకి పెద్ద కొత్తదేం కాకపోయినా ట్రీట్మెంట్ బాగుంది. ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు పాత స్టోరీనే కొంచెం ఇంకొక టైపులో చెప్పి హిట్ చేసే సినిమాలు ఉంటాయి కదా, ఆ టైపులో ఉంది సినిమా. ఏమంటున్నా చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. అప్పుడెప్పుడు 30 రోజుల ప్రేమించిన తర్వాత ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. అంటే ఇప్పుడు కంబ్యాక్ పర్లేదు, బాగుంది కంబ్యాక్. అంటే లేట్ అయినా కొంత సినిమా ప్రేక్షకులకు మంచిగా నచ్చేటట్టే ఉంది, నచ్చే విధంగా ఉంది సినిమా. చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ అది పక్కా థీము, మెసేజ్లు ఏమవుద్దు. మామూలుగా మనం సినిమాలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. సినిమాలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకుండా చూస్తే మాత్రం పర్లేదు, బాగానే ఉంటుంది. ఆ రామ్ చరణ్ మూవీ చేసిన తర్వాత సినిమాకి అయిపోయింది, మంచిగా బాగుంది సినిమా. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ రేటింగ్ అంటే ఎందుకు, సినిమా బాగుంది, చూడొచ్చు, పర్లేదు. మనం పెట్టిన డబ్బులు లాస్ అవ్వదు. మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు. ఏమంటారు, ఈ మధ్య ఏ సినిమా వచ్చినా కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పైరసీ భూతంతో నెక్స్ట్ షోకే నీకు హెచ్డి ప్రింట్, పైరసీ ప్రింట్ రావడం జరుగుతుంది ఓటీటీలో. ఈ సినిమాకి పైరసీ భయం పడాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమాకే ఎఫెక్ట్ పడుతుంది. అంటే పెద్ద సినిమాలకు పడవచ్చు కానీ ఈ సినిమా కూడా పైరసీ అయ్యిద్ది అని నేను అనుకోను. ఈ సినిమా పైరసీ వరకు పోద్దని అనుకోను, కానీ బాగుంది సినిమా, చూడొచ్చు. పైరసీ కంటే థియేటర్లు చూడటం మంచిది. థియేటర్లు చూడండి, ఆ ఫీల్ బాగుంటుంది. బాగుంది, యాంకరింగ్ బాగానే ఉంది, సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు, మంచి సినిమాలు చూడొచ్చు. హీరోగా మనం అనుకోవచ్చు. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఆమె లుక్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, హీరోయిన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సినిమా చూడొచ్చు, చూడండి, బాగుంది సినిమా.